ఈరోజు మనం సిరిధాన్యాల రవ్వ దోశ ఇన్స్టెంట్గా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. ఇది దానికోసం నేను అంటుకొర్రల్ని తీసుకున్నానండి. అంటుకొర్రల్ని శుభ్రంగా కడిగి 8 గంటల పాటు నానబెట్టి 2 రోజులు ఎండబోసుకొని తర్వాత మిక్సీలో ఇలాగా కొంచెం రవ్వగా పిండిగా ఆడుకున్నాను నేను. ఇది ఒక బౌలు, తరుక్కున్న కొత్తిమీర, ఒక మీడియం సైజు సన్నగా తరుక్కున్న ఉల్లిపాయలు, 1/2 కప్పు క్యారెట్ తురుము, ఒక 4 పచ్చిమిరపకాయలు, 1 టీ స్పూను జీలకర్ర, దోసలు కాల్చుకోవడానికి నూనె. ఇప్పుడు ఏం చేయాలో చూద్దాము. ఈ పచ్చిమిరపకాయలని కొత్తిమీరని మనం మిక్సీ పట్టుకుందామండి. చూడండి, ఇలా కొంచెం నీళ్లు వేసుకుని ఇలా మిక్సీ పట్టుకున్నాను. ఇప్పుడు దోసల పిండిని కలుపుకుందాము. ఈ రవ్వను వేసుకుందామండి. అంటుకొర్రల క్యారెట్ తురుము, ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, కొత్తిమీర పేస్ట్, జీలకర్ర, తగినంత ఉప్పు, నీళ్ళు పోసుకుంటూ జారుడుగా కలుపుకోవాలండి. ఉప్పు సరిపోయిందా లేదా అని చెప్పి చెక్ చేసుకోవాలి. మీకు క్యారెట్ వద్దు అనుకుంటే క్యారెట్ని అవాయిడ్ చేసుకోవచ్చు. ఏ సిరిధాన్యాల రవ్వ పిండితో అయినా సరే ఇలా చేసుకోవచ్చు. మరీ పిండిగా కాకుండా మరీ రవ్వలాగా కాకుండా కొంచెం బరకగా ఉండేలాగా చేసుకోవాలి. చూడండి, ఇప్పుడు ఇలాగా పల్చగా వచ్చేట్టుగా చేసుకోవాలి దోసలు పోసుకోవడానికి. నేను దీన్ని ఈ రవ్వ కోసం అంటుకొర్రని 8 గంటలు నానబెట్టి చేసుకున్నానండి. అయినా కూడా కనీసం ఒక అరగంట నుంచి గంట సేపు పాటు దీన్ని ఇలా నానపెడదాము. నానిన మూత పెట్టి నానపెడదాము. దాని తర్వాత దోసలు పోసుకుందాం. చూడండి, అరగంట అయిపోయింది. దోసల పిండి ఇలా ఉన్నది. దీన్ని ఇలా ఏదైనా పెద్ద గరిటెతోటి ఇలా కలుపుకుంటూ దోసలు వేసుకోవాలి. ఉల్లిపాయతో ఇలా రుద్దుకొని దోసలు వేసుకున్నాము. ఏ సిరిధాన్యాల రవ్వ పిండితో అయినా సరే ఇలా చేసుకోవచ్చండి. ఇన్స్టెంట్గా మనం బ్రేక్ఫాస్ట్ అయిపోవాలి అనుకుంటే ఇలా ముందుగా చేసుకొని రవ్వ పిండిని మనం స్టోర్ చేసుకొని బ్రేక్ఫాస్ట్లు చేసుకోవచ్చు. చూడండి, ప్రతిసారి దోశ వేసుకునేటప్పుడు ఇలా ఒకసారి కలుపుకొని దోశ వేసుకోవాలి. నూనె వేసుకున్నామండి. నూనె వేసుకొని మీడియం టు హై ఫ్లేమ్లో కాల్చుకున్నాము మూత పెట్టి. దోశ ఎలా ఉందో చూద్దామండి. ఇలా వచ్చింది కదా. రెండు వైపు తిప్పుకున్నాం. చూడండి, ఎర్రగా కాలేదు కదా. రవ్వ దోశలకి అయితే మనకి ఫాక్స్టైల్ మిల్లెట్ అంటే కొర్రలు, బ్రౌన్టాప్ మిల్లెట్ అంటే అంటుకొర్రలు చాలా క్రిస్పీగా వస్తాయండి. అంటే కరకరలాడేగా వస్తాయి. మిగతావి లిటిల్ మిల్లెట్, బార్నియార్డ్, కోడో మిల్లెట్ అంటే సామలు, ఊదలు, అరికెలు అవైతే కనుక మెత్తగా వస్తాయి. మీరు రవ్వ దోశలు కరకరలాడాలి కాబట్టి రవ్వ దోశలకి అయితే అంటుకొర్రలు కానీ కొర్రలు కానీ ఉపయోగించుకుంటే బాగుంటుందండి. చూడండి, ఇప్పుడు ఇటువైపు కూడా ఎర్రగా కాలేదు కదండి. ఇప్పుడు మనం దీన్ని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుందాం.
కొర్రపిండి అంటుకర్రల పిండితో అయితే చాలా క్రిస్పీగా వస్తాయండి. మీరు ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేయండి. బెల్ బటన్ ప్రెస్ చేయడం మర్చిపోకండి. ఇలాగే మిల్లెట్స్ తోటి రకరకాల రెసిపీస్, బ్రేక్ఫాస్ట్ రెసిపీస్, రైస్ ఐటమ్స్ నేను చేసి పోస్ట్ చేస్తాను. ఇలాగా లిడ్ పెట్టి ఒక 5 నుంచి 10 నిమిషాలు వేగనిద్దాం. ఇది ఎంతో హెల్దీ క్రిస్పీగా ఉన్న అంటుకొర్రల రవ్వ దోశ మీరు ట్రై చేయండి. కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ బటన్ ప్రెస్ చేయడం మర్చిపోకండి.